మా ఫ్రెండ్ రాధిక మేడం ద్వారా నాకు మిమ్మల్ని పరిచయం చేశారు సార్ నాకు. తర్వాత నేను రెగ్యులర్గా మీ క్లాస్ కూడా అటెండ్ అవ్వలేకపోయాను సార్. నేను కొంచెం అనుకోని కారణాల వల్ల నేను క్లాస్ అటెండ్ అవ్వలేదు. కానీ నాకు ఒక 3-4 మంత్స్ నుంచి మీతో మాట్లాడాలి, ఆ, మీతో క్లాస్ చేస్తే బాగుండు అని నాకు చాలా ఇంటెన్షన్ ఉండేది. ఉండేది అనుకోకుండా ఉమ్, నేనే కాల్ చేశాను, కానీ మీరు కాల్ రిసీవ్ చేసుకోలేకపోయారు. తర్వాత మళ్ళీ మీరే కాల్ చేశారు నాకు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మీ అర్థం ప్రక్రియ నేను చేస్తూనే ఉన్నా. తర్వాత చాలా అనుభవాలు సార్. నేను మొదటి రోజు నుండే నేను చాలా అనుభవంగా ఉన్నాను. అనుభవాలు చాలా వచ్చినాయి. కొన్ని గుర్తుపెట్టుకున్నాను, సారీ కొన్ని గుర్తుపెట్టుకోలేకపోయాను. కానీ ఇవాళ ఎక్స్పీరియన్స్ సార్ నాకు. ఫస్ట్ మనము నారాయణమూర్తికి క్షమాపణ చెప్పేటప్పుడు నాకు గ్రీన్ కలర్, ఆరెంజ్, వైట్ చాలా బాగా కలర్స్ బాగా కనిపించినాయి సార్. దాంతోనే ఎనర్జీ ఫుల్ అయిపోతున్నది. తర్వాత ఇప్పుడు మనము హృదయ ప్రక్రియ చేస్తున్నప్పుడు నా బాడీ అంటే బాడీ షేప్ కనిపిస్తుంది సార్. సిల్వర్ కలర్ లో ఉంది. దాని నిండా మంచి కాంతి సార్ చాలా. ఇప్పుడు మనం ఒక లైట్ ఎదురుగా కూర్చొని మన బాడీ లేకపోతే ఒక నీడ అంటారు కదా, ఆ నీడ ఆ నీడలాగా దాని నిండా కాంతి సార్. నాకు నాకైతే నేను ఆ నీడకి ఏమవుతున్నాను, బాడీ మొత్తం తేలికైపోతుంది. నేను చైర్ లో కూర్చున్నాను, జారిపోతున్నాను సార్. నేను ఆ జారిపోతున్నప్పుడు నాకు అసలుకు ఎప్పుడు కళ్ళు తెరుద్దామా, నేను హ్యాండ్ రైస్ చేద్దాం అనుకోని కళ్ళు తెరవలేదు. జస్ట్ చెయ్యిలా లిఫ్ట్ చేశాను. మీరు బహుశా సంకల్పం చెప్తున్నట్టున్నారు. కానీ ఎప్పుడు లేద్దామా, నేను మీకు ఎప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ చెప్తామా అని థాట్లోనే ఉన్నాను సార్. అసలు నాకు ఇప్పటికి కూడా నాకు ఆ శక్తి అనేది అనిపించింది. ఆ, ఎలా అంటే ఒక దూది పుంజ దూది ఉంటుంది కదా, ఎంత తేలిగ్గా ఉందో బాడీ, అంత తేలిగ్గా ఉంది సార్ నాకు ఇప్పుడు. అద్భుతం. మహా అద్భుతం. అయితే ఆ, ఈవిడ దైవత్వంలోకి ప్రయాణం వర్క్షాప్ లో జాయిన్ అయ్యి ఆ, స్వర్ణ గారు క్లాస్ తీసుకున్నప్పుడు ఆ, ఒక అనుభవాన్ని పంచుకున్నారు సంధ్య గారు. హృదయ చక్రంది చేస్తున్నప్పుడు నా హృదయం నాతో మాట్లాడుతుంది అని చెప్పారు. అయితే నేను అప్పటి నుంచి ఆమెను వెతుకుతున్నాను. నేను ఏంటి అసలు, ఎవరు ఈవిడ, ఆవిడ పేరు తెలియదు నాకు, ఎక్కడ ఉంటుందో ఏం తెలియదు. అంత మంచి అనుభవం ఉందంటే గ్రేట్ మాస్టర్ ఆవిడ, రావాలి ఖచ్చితంగా ఈ క్లాస్లో వర్క్షాప్లో అని చెప్పి నేను వెతుకుతున్నాను. ఆవిడ నెంబర్ తీసుకోలేదు, మిస్ చేసింది స్వర్ణ గారు. ఆ, పేరు కూడా తెలియదు అప్పటికి. అయితే ఆ, తర్వాత ఆవిడే ఫోన్ చేసి ఇంకా మాట్లాడడం జరిగింది. అయితే అంతకుముందు నేను వనస్థలిపురంలో ఎస్ బ్యాంక్ లో పనిచేసినప్పుడు వనస్థలిపురంలో ఎవరున్నారా అని చెప్పి చూస్తే సంధ్య గారిని ఉన్నారు, ఈవిడే యాక్చువల్. ఆవిడ ఫోన్ చేశాను, మేడం మీ పేరుతో నెంబర్ ఉంది, ఇక్కడ మీరు ఉంటున్నారంట కదా అని చెప్పి. 2.5 years బ్యాక్ అనుకుంటాను, బహుశా 2+ years బ్యాక్. దాని తర్వాత మేబీ నా గురించి నేను మాట్లాడడం మొదలు పెట్టాక ఫోన్లో రాధిక గారి ద్వారా పరిచయం అయి ఉండొచ్చు బహుశా. అయితే ఇది ఆరంభం మాత్రమే మాస్టర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పై నొక్కండి. థ్యాంక్ యూ.